వచ్చా ఇది తీసేసి క్లారిటీ ఉంది. లేదు ఇది కూడా వస్తుంది అలా రావటం లేదు. హలో 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 ఇది కొంచెం హలో 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 ఎలా వస్తుందా? చూడండి హలో 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 ప్రైజ్ ది లార్డ్. రాజులా రాజు యేసే ప్రభులా ప్రభు యేసే రాజులా రాజు యేసే ప్రభులా ప్రభు యేసే సింహాసనాసీనుడవు యూద గోత్రపు సింహము నీవే రాజులా రాజు యేసే ప్రభులా ప్రభు యేసే రాజులా రాజు యేసే ప్రభులా ప్రభు యేసే. ప్రభు స్తోత్రం. మీరు నాకంటే చాలా చక్కగా పాట పాడుతున్నారు. దేవుడు నాకు ఇచ్చిన పాట మీ నోట వింటున్నప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ యొక్క క్రిస్మస్ సందేశం లూకా సువార్త 2వ అధ్యాయం. బ్రదర్స్లో ఎవరైనా ఒకరు 4వ వచనం నుండి 7వ వచనం వరకు చదవండి. మొట్టమొదట ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఎక్కడ జన్మించినటువంటి స్థలం అంటే ఎక్కడండి? బెత్లెహేములో పశువుల. చూడండి, అంత ధనవంతుడైన యేసు ప్రభువారు, అంత గొప్ప దేవుడు కేవలం నీ కొరకు నా కొరకే ఆయన దీన దరిద్రుడిగా భూలోకంలో అవతరించినప్పుడు ఆయన పరుండబెట్టిన స్థలం ఎక్కడంట చెప్పండి? పశువుల పాక. చూడండి, ఎవరైనా మనం జనరల్గా గమనిస్తుంటే యూదులకు రాజు, నీతికి రాజు, సమాధానానికి రాజు, రాజుల రాజు, ప్రభువుల మైటీ గాడ్, అంత గొప్ప దేవుడు ఎక్కడ పుట్టాడు అంటే పశువుల పాకలో పుట్టాడు. మొట్టమొదట ఆ పశువుల పాక ఎవరంటే నీవు, నేనే, మనమే. ఎట్లా చెప్పగలము? యెషయా గ్రంథము 57:15.
యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉండాలని ఇష్టపడుతున్నాడంటే నలిగిపోయినటువంటి వారు ఉజ్జీవింపచేయడానికి, వినయం గల వారి వద్ద, దీన మనసు గల వారి వద్ద అక్కడ ప్రభు ఉండాలని కోరుకుంటున్నాడు. అంటే లోకంలో అన్ని విధాల ఎవరైతే నలిగిపోయినారో, ఎవరైతే తృణీకరించబడ్డారో, త్రోసివేయబడ్డారో, అందుకోసమే యేసు ప్రభు యొక్క పుట్టినప్పుడు ఆయన పరుండబెట్టిన స్థలం పశువుల పాక. ఆయన పుట్టిన తర్వాత తీసుకురాబడిన ఊరి పేరు ఏం పేరంటే, చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. గమనించినదా? యేసు ప్రభు ఎందుకు ఆ బెత్లెహేమును కోరుకున్నాడు అని అంటే, అది అల్పమైనది, అంటే ఎవరి ఎన్నికలో లేనటువంటిది, ఎవరి దృష్టిలో లేనటువంటిది. బహుశా అందరి దృష్టిలో అది లెక్కల్లో లేదేమో. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ఇవే కనబడతా వస్తాయి. యెషయా కుమారుల్లో చివరివాడు పొట్టిగా ఉంటాడని మిలిటరీలో చేస్తలే, ఆయన పశువులు కాసుకోపో అన్నారు. ఆయన సహజమైన పరిస్థితిని బట్టి సొంత అన్నలు కూడా ఆయన ఏమాత్రం కేర్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళ నాన్న కూడా, ఒరే యు ఆర్ ఫిట్ ఫర్ షెపర్డ్, నీవు పశువులు కాసుకోవడానికి వెళ్ళా అంటారులే. రాయలసీమలో పశువులు కాసుకోపరా, దేని పరికరవుడు అన్నట్లుగా వాళ్ళ ఆయన కూడా పంపించినాడు. అంతేకాదు, ఇవేందో ప్రాఫిట్ అక్కడ దైవజనుడు ఉన్నాడు సమూయేలు, ఆయన దృష్టిలో కూడా లేడు ఆయన. కానీ ఎవరి దృష్టిలో లేనటువంటి ఆ వ్యక్తి మీద దేవుని దృష్టి పడింది. ఆ వ్యక్తి దావీదని అనుకోవచ్చు, కానీ ఆ వ్యక్తి నీవే అని ఇప్పుడు అనుకోవాలి. ఎందుకు? నీ తల్లిదండ్రుల దృష్టిలో లేవు, నువ్వు నీ యొక్క బంధువుల దృష్టిలో కూడా లేవు. అందరి దృష్టిలో నీవు ఒక పనికి మారిన లేదా ఎన్నిక లేని, కడద్రోయబడిన, తృణీకరించబడిన వ్యక్తిగా నీవు ఉన్నావు. చూసారా? బైబిల్ ఆరంభం నుండి మనం చూస్తూ వస్తే అందుకే చక్కని మాట ఉంది, తృణీకరించబడిన రాయి. అంటే తలరాయి కావాలంటే అందరూ స్టేజ్ ఎక్కి పాడాలనే, అందరూ స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పాలనే. తలరాయి కావాలంటే ఇష్టం అందరికీ, కానీ ఏం కావాలి? అది బాత్రూమ్ దగ్గర నుండి రావాలా, లెట్రిన్ల దగ్గర నుండి రావాలా, అక్కడ నుండి రావాలా పరిచర్య. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, నీవు తలరాయి కావాలంటే తృణీకరించబడిన రాయి కావాలి. అర్థమైందా? కాబట్టి దేవుని పిల్లలారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ వస్తే ప్రభువు దేన్ని కోరుకుంటూ వచ్చినాడు? సామాన్యమైన వాటినే. ఎందుకు? మన జీవితాలు వాటికి పోల్చుతూ ఆయన ఎన్నిక చేసినాడు. చూడండి, సామాన్యమైన ఒక తుమ్మకర్ర అంటే సామాన్యమైందే, కానీ ఆ తుమ్మకర్రను తీసుకొచ్చి ఆ తుమ్మకర్ర మోసే చేతిలోకి వచ్చింది. సముద్రమును పాయలు చేయడానికి ఉపయోగపడుతూ ఉంది, దేవుని ప్రజలను విడిపించడానికి ఉపయోగపడుతూ ఉంది. చూడండి, బండ నుండి నీళ్లు తెప్పించడానికి ఉపయోగపడుతుంది ఆ తుమ్మకర్ర. ఇంత అద్భుతం కదా! దేవుని ప్రజల క్షేమ కొరకు ఉపయోగపడుతుంది ఆ తుమ్మకర్ర. ఎవరు ఆ తుమ్మకర్ర అంటే? నీవే. నున్నటి రాయి ప్రవాహానికి అది దొర్లి వస్తుంది. పాపం ఎక్కడి నుండో చాలా పెద్ద రాయి. ఈ ప్రవాహానికి అది దొర్లి వచ్చి
నున్నటి రాయి అయిపోయింది. నీటి ప్రవాహానికి ఎలాంటి రాయి అయినా కరుగుతుంది. అది దొర్లి వచ్చింది. అది అనుకుంటుంది ఏమని, ఎక్కడో ఉంటే నేను ఇన్ని కష్టాలా, ఆరంభం నుండి ఈ రోజు వరకు చూస్తుందా, ఆ దడి కొట్టుకోవడం, ఈ దడి కొట్టుకోవడం, అక్కడ ఇక్కడ. చిన్నప్పుడు అమ్మ నాయన పోయేది, పెళ్ళి అయితే అది ఒక శ్రమ, ఆ తర్వాత మళ్ళొక శ్రమ, తిరిగి కోయిట్కి వస్తే ఈడొక శ్రమ. ఎన్ని రకాలైనటువంటి ఒత్తిడిలో ఆ రాయి వస్తూ ఉంది. ఇంతగా వచ్చింది ఎందుకంటే గొల్యాతును పడగొట్టడానికి. ఎవరా రాయి అంటే నీవే. గాడిద పచ్చి దవడ ఎముక, అది శాంసన్ చేతిలో ఉంది. ఫిలిప్పిను హతమార్చడానికి అది వాడబడింది. ప్రేమిన వాళ్ళరా, వాసన కొడతా ఉంది అది. పాపం వాళ్ళ సిస్టర్ అనింది, ఏమని ఏడుచుకుంటూ అంటా ఉంది. ఏమని, అయ్యా వాడు చనిపోయి ఇప్పటికి ఎన్ని రోజులు అయింది, వాసన కొడుతుంటాడు అయ్యా. మరి ఇంతసేపు ఏడ్చింది ఎందుకు? రాయలసీమలో కడప భాషలో ఏమంటారంటే దాన్ని ఒగలేడుపు అంటారు. అంటే ఒట్టిదే, కొంతమంది ట్యాప్ ఆన్ చేస్తారు, ఊరికే ఆన్ చేసి పెట్టింటారు. ఎప్పుడు నీళ్ళు ఎప్పుడైపోతుందో తెలీదు. కొంతమంది సిస్టర్స్ ఇంకెప్పుడు ట్యాప్ ఆన్ చేసి పెట్టారు. అట్లా వీళ్ళు కూడా అంతే. ఈ సిస్టర్స్ ఇంతసేపు ఏడ్చింది, సమాధికి వెళ్ళిపోదామంటే వద్దు ప్రభా. వాడు చెప్పండి, సొంత అక్కకే తమ్ముడు వాసన కొడుతున్నాడు. అవునా? నీవంటే నీ ఇంటి వాళ్ళకి వాసన, నీ తల్లిదండ్రులకు, నీ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు. ఎందుకు? నీ జీవిత విధానాన్ని బట్టి. కానీ ఆ వాసన కొట్టేవాడు కాదు ప్రభువుకు. అక్కడికి పోయి, లాదా మీ అక్కగా వాసన, నాకు నువ్వు వాసన కాదు, రా బయటికి అన్నాడు. వచ్చేసినాడు. చూడండి దేవుడు చేసే కార్యాలు. అంత వాసన కొట్టేవాడు ఎందుకంట అక్కడ రాయబడింది. అతనిని బట్టి, అంటే చనిపోయి లేచిన లాజరుని బట్టి అనేకులు తమ వారిని విడిచి యేసు ప్రభుని వెంబడించిరి. ప్రేమిన వారలారా, చూడండి. కాబట్టి దేవుని చేతిలో తుమ్మకర్ర అవసరమే, పచ్చి దవడ ఎముక, నున్నటి రాయి. చూడు, ఏమి లెక్కలేనివి, కానీ వాటిని ఉపయోగించినాడు ప్రభు. ఎవరే అంటే నీవే పిల్లరా. అందుకే యేసు ప్రభు ఎవరి జీవితంలోకి రావాలనుకుంటున్నా అంటే నలిగిన హృదయం కలిగిన వాడు, విరిగిపోయినటువంటి జీవితాలు కలిగిన వాడు. బైబిల్లో మనం చూడొచ్చు. ఆ లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని అక్కడ ట్రాన్స్లేషన్ కొంచెం పొరపాటు ఏమైందంటే నలిగిన వాడిని విడిపించడానికి అనేది, కానీ ఇంగ్లీష్లో ఉంది హీల్ ద బ్రోకెన్ హార్టెడ్. పగిలిపోయిన జీవితాలను బాగు చేయడానికి, స్వస్థపరచడానికి, నలిగిపోయిన జీవితాలను బాగు చేయడానికి. అమ్మా తమ్ముడు, యేసు ప్రభు వచ్చింది నలిగిపోయిన జీవితాల్లో, పాడైపోయిన జీవితాల్లో వాళ్ళ కోసమే యేసు ప్రభు వచ్చినాడు. ఎందుకంటే ఆ పాడైపోయింది, నలిగిపోయింది ఎవరు ఇష్టపడరు. చదవండి 6వ అధ్యాయం 12, ఆదికాండం 6:12. ఆదికాండం 6:12. దేవుడు భూలోకం చూసినప్పుడు చూసావా, చెడిపోయింది. కానీ యోహాను 3:16 అంటాడు, చెడిపోయిన లోకాన్ని, అది అమ్మా చెడిపోయిన దాన్ని ప్రేమించినోడు యేసు ప్రభు. అర్థమైంది? ఇప్పుడు చెడిపోయిన దాన్ని ప్రేమించినోడు ఎవరంటే యేసు ప్రభువే. భర్త కాదు, పిల్లలు కాదు, అన్నదమ్ములు కాదు, అక్క చెల్లెలు కాదు. చెడిపోయిన దాన్ని ప్రేమించినోడు ఒక్కడే యేసు ప్రభు, ఒక్కడే. గుర్తుపెట్టుకో.
నీలో ఏదో అర్హత ఉందని నిన్ను ప్రేమించే వాళ్ళు ఉండొచ్చేమో, కానీ వాస్తవానికి యేసు ప్రభువారు చెడిపోయిన దాన్ని ప్రేమించినాడు. చెడిపోయిన దాన్ని పారేస్తాం, తినం. ఆహారం చెడిపోయిన ఫ్రూట్స్ పారేస్తాం, కొనుక్కోం. అంటే చెడిపోయిన దానికి విలువ లేదు సమాజంలో. చెడిపోయిన దాన్ని ఎవరు అంగీకరించరు. అంతెందుకు, జస్ట్ విన్నాడు జోసెఫ్, విని రహస్యంగా ఆయన భార్యను చెప్పండి విడిచిపెట్టాలనుకున్నాడు. అంటే అర్థమేంటి? తప్పు చేసిందేమో. చూడండి, తప్పు చేసిందేమో. అలాంటి పరిస్థితి లోకంలో. చెడిపోయిన దాన్ని ఎవరు ఇష్టపడరు, కోరుకోరు. కానీ చెడిపోయిన నిన్ను నన్ను యేసు ప్రభువు కోరుకున్నాడు. అందుకే ఆయన నలిగిపోయిన జీవితాలను బాగు చేయడానికి యేసు ప్రభువు వచ్చినాడు. ఎంతమంది చేత ఎన్ని పరిస్థితుల్లో ఎంతగా నువ్వు నలిగిపోయినావో బిడ్డ, దేవుడు నిన్నే కోరుకున్నాడు. ఆయన నీలో ఉండాలని, నీలో నివసించాలని. చక్కని మాట. బెత్లెహేమా, ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వస్తాడు. నీవు అల్పమైన దానివి అని లోకం అంటుంది. ఆ అల్పమైనది శ్రేష్టమైనది, యోగ్యమైనది, విలువైంది అని నేను చూపించాలి. అందుకు నీలో నుండి రక్షకుడు వస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నీలోకి వచ్చేది ఎందుకు? నువ్వు అల్పమైన దానో కావు అని రుజువు చేయడానికి. దేవుని బిడ్డలారా, వింటున్నారా? నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక సత్రంలో ఆయనకు స్థలం దొరికిందంటే ఎవరంటే నీవే. ఎట్లుంటుందో పశువుల పాక మనకు తెలుసు. సత్రంలో స్థలం లేదు, పశువుల పాకలో పంట పెట్టారు. పశువుల పాక ఎట్లుంటుందో మనకు తెలుసు. దయచేసి అయితే ప్రభు వారు దాన్నే కోరుకున్నారు. ఇంకో బాధకర విషయం ఏంటంటే, ఆ సత్రంలో చెప్పండి, సత్రంలో ఎక్కడ లేదండి. విచారం కదా, ఎక్కడ లేదు సత్రంలో. పాపం నిండు చూడాలని తీసుకొని ఎంత దూరం ప్రయాణం చేశాడో జోసెఫ్ గారు. ఎక్కడ ప్లేస్ లేదు, కానీ ఆ పాకలో ప్లేస్ దొరికింది. ఆ పాక నువ్వు ఆహ్వానిస్తే నీలో యేసు ప్రభు జన్మిస్తాడు. నువ్వు ఆహ్వానిస్తే యేసు ప్రభు నీలేకొచ్చి, ప్రజలను పరిపాలించే అధిపతి నీలేకొచ్చి తన మహిమను బయలుపరుచుకుంటాడు లోకానికి. ప్రేమైన వాళ్ళారా, అర్థమైందా? ఎంతో నలిగిపోయినా, విరిగిపోయినా నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకో. అర్థమైందా? తప్పకుండా ప్రభు శ్రేష్టమైన వ్యక్తిగా నేను చేస్తాడు, విలువైన వ్యక్తిగా చేసి వాడుకుంటాడు. అయితే ఒకటి, నువ్వు ఆయన చేతిలోకి రావాలి. ప్రభు చేతిలోకి నువ్వు రావాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. నీ చేసిన పాపం ఒకటా రెండా యేసయ్యా, కానీ చెప్పాలంటే భయమేస్తుంది యేసయ్యా. నీ చేసిన పాపం నిన్ను చూడాలనుంది యేసయ్యా, మనసు అంగీకరించుటలేదయ్యా. నిన్ను చూడాలనుంది యేసయ్యా, మనసు ఆసక్తి ఉంది, కానీ మనసు ఒప్పుకోవడంలే. ఎందుకు? పాపం అడ్డం ఉంది. అది ఒప్పుకుంటే చాలు, ఆయన చేసుకుంటాడు. నువ్వెంత నలిగిపోయిండు, ఎంత పాడైపోయిండు, పనికిరాని స్థితిలో ఉండు, బాగు చేసేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసు ప్రభు భూలోకానికి వచ్చింది అందుకోసమే, చెడిపోయిన దాన్ని బాగు చేయడానికి. వాచ్ చెడిపోయింది, వాచ్ మెకానిక్ ఇరిపోవచ్చు.
సెల్ చెడిపోయింది, సెల్ మెకానిక్ ఇరిపోవచ్చు. కారు చెడిపోయింది, కారు మెకానిక్ ఇరిపోవచ్చు. కానీ చెడిపోయిన నీవు మెకానిక్ ఎవరు? అంతే. ఇంకెక్కడికో పోతే బాగా కాలేవు. అర్థమైందా? ఎక్కడికెక్కడికో పోతే బాగా కాలేవు. సరైనటువంటి మెకానిక్ రావాలి, ఆయనే యేసు. అందుకే రాయబడింది, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో ఇంకా ఎంతకాలం పాపంలో జీవిస్తాం? పాపం వలన వచ్చు జీతము మరణము, నరకము, అగ్నిగుండం. కొన్నిసార్లు ప్రభువు కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి అనుమతిస్తూ వస్తాడు. ఒక అబ్బాయికి చెప్తూ వచ్చిన, బాప్తిసం తీసుకున్నావు, నువ్వు రెగ్యులర్గా ఉండాలని. ఆదివారమే భార్య పిల్లలు పంపిస్తాడు, వెళ్ళిపోతాడు. 3-4 సంవత్సరాల నుండి చెప్తూనే వస్తున్నా. వెంటనే ఒకరోజు రీసెంట్గా ఉదయకాలం తన చిన్న కూతురు పక్కింటికి వెళ్ళి పాలు తీసుకొని వస్తుంది. అది మెయిన్ రోడ్డే. ఆమెతో పాటు ఇంకొక అమ్మాయి కూడా. ఆ పాలు పోసే వాళ్ళు ఎవరు? చర్చికి వచ్చేవాళ్ళే. వీళ్ళు చర్చికి వచ్చేవాళ్ళే. పాలు తీసుకొని వరుసగా 2 పిల్లలు వస్తున్నారు. అక్కడ నుండి లారీ ఉదయకాలం 7 గంటల సమయం, ఎట్లా మూడులో వస్తుందో తెలియదు కానీ స్పీడ్కి వచ్చేసి ఆ పిల్లలిద్దరిని ఎక్కించేశాడు. పిల్లలిద్దరూ నలిగిపోయినారు టైర్ల కింద. బాధ ఏంటంటే వారిద్దరికీ సమాధినే చేయాల్సి వచ్చింది. కంట్రోల్ కాలే, దుఃఖం ఆగలే. చూసారా? పసిపిల్లలు పాపం ఎంత దుఃఖమో బాబా. ఆ గ్రామం అంతా కన్నీటిమైపోయింది. లేదా ఇప్పుడు ఆ తండ్రి భయంతో వస్తున్నాడు మందిరానికి. చాలా పర్యాలు నిర్లక్ష్యంగా ఉంటాం మనం. అందుకే బైబిల్ ఒక మాట, యెహోవా కార్యము అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు. దేవుని పని నిర్లక్ష్యంగా ఉండొద్దు దేవుని వల్ల. కనుక దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ఇటువంటి జరిగిన సందర్భం చెప్తున్నా. దాదాపు అన్ని అనుభవాలు, ఎగ్జాంపుల్స్ చెప్తా వస్తూ ఉంటారు. ప్రసాద్ అయిన పీఈటీ మాస్టర్, ఫిజికల్ డైరెక్టర్ హై స్కూల్లో, రెగ్యులర్గా ఈ క్రిస్మస్ సీజన్లో రెగ్యులర్గా వచ్చినాడు ప్రేయర్కు. 2 నెలలు గడిచింది, రావడంలే. ఇంటికి పోయినాను. దాదాపు 4-5 పర్యాలు వెళ్తే సాయంత్రం ఏమంటే అంకుల్ వస్తాను అంకుల్ అన్నాడు. పొద్దున్నే రాబాబు మరి ఎట్లా అనమాటలంటే, లేదంకుల్ వస్తానని ఆయన భార్య, కొడుకు, కూతురు రెడీ చేసి పంపించారు చర్చికి. నేను రావద్దా? ఆయనను పంపించి ఆయన తన ఫ్రెండ్స్తో వెళ్ళిపోయినాడు. అక్కడ ఊరి బయట ఫుల్గా డ్రింక్ చేశాడు. మోటార్ సైకిల్లో వస్తున్నాడు. ఇక్కడ లారీ వచ్చింది. భయకంపితుడు అయిపోయి, లారీ ఏం కొట్టలే, భయకంపితుడు ట్విస్ట్ చేసిన, అంటే అటు బండి వంగి పడిపోయినాడు. ఆ పడ్డం ఎట్టపోయినా అంటే వెల్లెలకలు ఇట్లా పడిపోయినాడు. ఆ పడ్డము అన్నీ మా దగ్గర రాళ్ళు గనులు, నా పురాలు. ఇట్లా పడ్డంతో ఒక రాయి ఇక్కడ ఉన్నటువంటి లోపల నరువు కట్ చేసి సుహలేడు. తాడిపత్రిలో 1 రోజులు ట్రీట్మెంట్ ఇస్తే కాదండి అన్నారు. హైదరాబాద్ నిజాం, ఆ నుంచి అపోలో. తేలిన ఫలితం ఏంటంటే బ్రెయిన్ డెడ్. నేను మందిరంలో తలా కొంత ఇస్తే కొన్ని వేల రూపాయలు తీసుకుపోయి ఇచ్చిన పాపం ఆ బిడ్డకు. అమ్మా మేము లక్షలు లేవు కానీ ఉదయం ఉన్న కాడ తీసుకో. చాలా ఏడ్చింది. అంకుల్ నువ్వు రాత్రి వచ్చి చెప్పినావు, మమ్మల్ని పంపించినాడు అంకుల్, ఆయన వచ్చింటే బాగుండేది. దేవుడు అవకాశమో చెప్పండి ఇచ్చినాడు, పోగొట్టుకున్నాడు. ఏమీ లాస్ట్కు బ్రెయిన్ డెడ్ చనిపోయాయి. కనీసం ఆయనకు 2 సిస్టర్స్, ఒక ఆమె నర్సు, ఒక ఆమె టీచర్.
లక్షలు ఖర్చు పెట్టుకున్న తమ్ముని కొరకు పాపం ప్రయోజనం లేదు. పిల్లరా, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవాలి. పాపంలో ఉన్నవానికి మరణము వెంటాడుతూ ఉంటుంది. పాపంలో ఉన్నవానికి భద్రత లేదు. అర్థమైందా? ఈ క్రిస్మస్ దినాన ప్రభు నీ స్థితి ఎరిగి నీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం నువ్వు అట్లే ఉంటావు? కీర్తన గ్రంథము ఎంతకాలము దేవునికి లోబడకుండా జీవిస్తావు? 4:2 కీర్తన 4:2. ఎంతకాలం? హౌలా ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తావమ్మా? ఎంతకాలం అబద్ధమైన దాన్ని వెతుకుతావు? చూడండి, ఎంతకాలం స్టిల్ చెప్పండి. ఏది అయిపోయింది? 50 దాటుతున్నావు, మరణాన్ని సమీపిస్తున్నావు. భూమి మీద దినాలు కొద్దిగే. డోంట్ వేస్ట్ యువర్ లైఫ్. నీ ఆత్మ రక్షించుకో. దేవునికి అవకాశం ఇచ్చినాడు. నిన్ను ప్రేమించి నీ కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడు యేసు ప్రభువు. లోపడు. కాబట్టి పాపంలో చనిపోతే నీకు నరకం ఉంది, అగ్నిగుండం ఉంది. యేసు ప్రభు వచ్చింది ఆ పశువుల పాకలో ఉండడానికి. యేసు ప్రభు కోరుకుంది ఆ బెత్లెహేమును. యేసు ప్రభు కోరుకుంది నిన్ను నన్ను. ఇంకా ఎంతకాలం అట్లాగా జీవిస్తావు చెప్పు? ఆలోచించి. ఈ క్రిస్మస్ దినాన ఎక్కడో యేసు ప్రభు పుడితే నీకేమొస్తుంది? నీ జీవితంలో పుట్టినప్పుడు అదే నిజమైన క్రిస్మస్. ఒక ఆయన ఈరోజు వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. ఏమండి అంటే, అయ్యా ఇదే క్రిస్మస్ రోజు నేను పుట్టాను. ఎంత సంతోషం. ఒక సహోదరి ఫోన్ చేసింది, అంకుల్ ఇదే క్రిస్మస్ రోజు నా ఆత్మీయ జన్మదినం అని చెప్పింది. అబ్బా ఎంత సంతోషం. అవును, ఎక్కడో పుట్టడం కాదు, ఆమె జీవితంలో ఇదే క్రిస్మస్ రోజు వాక్యం విని ఆమె హృదయంలో ఎవరు పుట్టారో? యేసు ప్రభు పుట్టారు. అందుకే అక్కడ రాయబడింది, ఇదిగో ప్రజలందరికీ మహా ఎంతో సంతోషం. ఒకరికి కాదు, ఇద్దరిగా అందరికీ సంతోషం. ఎప్పుడు? యేసు ప్రభు నీ జీవితంలో పుట్టినప్పుడు. లేకుంటే నీకు సంతోషం లేదు. ఊరికి నవ్వించినట్లుగా యాక్షన్ చేస్తున్నా కానీ నిజమైన ఆనందం సంతోషం ఎప్పుడు వస్తుందంటే ప్రభు నీ జీవితంలోకి వచ్చినప్పుడు. అర్థమైందా? గుర్తుంచుకో. యేసు ప్రభు నీ జీవితంలో పుట్టినప్పుడు నువ్వు దేవుని బిడ్డ అవుతావు. ఇప్పుడు చూడండి, ఆ చిన్నపిల్లలు ఎటు తిరిగినా తల్లిదండ్రుల యొక్క దృష్టి వాళ్ళ మీదనే ఉంటుంది. ఇది ఎట్లా పోయిందో, అది ఎట్లా పోయినాడు కదా. తల్లిదండ్రి కాబట్టి ఆ పిల్లల మీద దృష్టి పెడతారు. యోహాను సువార్త 1:12. యోహాను సువార్త 1:12. అది ఈరోజు ఆయన అంగీకరిస్తే, ప్రభువా నా పశువుల బాగా నా హృదయంలోకి రా అని అడిగితే, ఈరోజు నిన్ను ఎవరు బిడ్డవట? దేవుని బిడ్డవు. అబ్బా చూడమ్మా, పాపానికి దాసుడి సైతాను బిడ్డగా ఉన్నావు ఇంతవరకు. కానీ ప్రభువును నువ్వు, ప్రభువా నేను పాపిని క్షమించు అని అడగడం ద్వారా యేసు ప్రభు నీ జీవితంలోకి వస్తాడు. నీవు దేవుని బిడ్డవైపోతావు. ఇప్పుడు బాధ్యత దేవుందే. తన బిడ్డలు కదా, తన బిడ్డలు ఎక్కడి పేరు ఇడిచిపెట్టాడు. ఇప్పుడే చెప్పినా కదా, మన గిరీష్ స్కూల్ దగ్గర ఉన్నాడు. ఏం బాబు ఇక్కడ ఉన్నామంటే, పాప కోసం ఉన్నాను అంకుల్ అన్నాడు. అక్కడ 600 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళ మీద దృష్టి లేదు, తన కూతురు మీదనే దృష్టి ఉంది, తన బిడ్డ కాబట్టి. ఈ కోయిట్లో లక్షల మంది ఉండొచ్చు, కోట్ల మంది కూడా ఉండొచ్చు. కానీ దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందమ్మా? తన బిడ్డల మీదనే ఉంటుంది, అందరి మీద ఉండదు. అందరినీ ప్రేమిస్తాడు, నో డౌట్. కానీ తన్ని అందరు అంగీకరించిన వారందరికీ
ఒక అధికారం. ఎవరంట? దేవుని పిల్లలే అధికారం. నీకు అధికారం ఇస్తాడమ్మా. అధికారం ఇస్తే ఏముంది సంగతి? అమ్మా ఆకలి అవుతుంది, అన్నం పెట్టు అంటే అడుక్కునేవాడు. అమ్మా అన్నం పెట్టు అంటే అధికారం. అడుక్కోవడం వేరు, అధికారంతో అడగడం వేరు. ఏసయ్యా ఏసయ్యా చూడనైనా, ఏసయ్యా తప్పకుండా నాకు చూడనైనా. చూసినావా? అధికారం వేరు, అడుక్కోవడం వేరు. ఇంతవరకు అడుక్కో ఉండవచ్చు, ఈరోజు అధికారం పొందు. ఎప్పుడు? ఏసయ్యా నిజంగా నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయంలోకి రా, నన్ను కోరుకున్నావా? ఇంత చెడిపోయినా, ఇంత నలిగిపోయినా నన్ను కోరుకున్నావా? అందరి చేత తుణీకరించబడిన నన్ను కోరుకున్నావా? పాపిని నన్ను కోరుకున్నావా? ఎస్. యేసు ప్రభు క్షమించని పాపం లేదు, యేసు ప్రభు క్షమించని పాపి లేడు. అవునమ్మా, యేసు ప్రభు నీ హృదయంలో పుట్టాలని ఇష్టపడుతున్నాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఎవరికి చెప్పుకోలేని ఏ సమస్యలో ఉన్నా సరే, ఒక్కసారి యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అంటే ప్రభు నీ హృదయానికి వస్తాడు. యేసు ప్రభు వచ్చింది నలిగిపోయిన జీవితాలను, పాడైపోయిన జీవితాలను బాగు చేయడానికి యేసు ప్రభు వచ్చినాడు. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎన్నో అద్భుత ఆశ్చర్యకాలు చేస్తాడు. అవును, బైబిల్ అంటాడు, నువ్వు నమ్మినేలా దేవుని మహిమ, దేవుని కార్యాలను చూస్తావు. సహోదరి సహోదరుడా, గుర్తుంచుకో, ఈ అవకాశం పోగొట్టుకో. నీకు తెలియదు, ఆత్మస్వరూపమైన దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నీ జీవితం మీద ఏలు పెట్టి చూపిస్తున్నాడు. ఎంతకాలం ఇంకా మూర్ఖంగా జీవిస్తాం? వద్దు. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమో మరణం వస్తుంది. ఈ క్రిస్మస్ రోజున నీ కొరకు పుట్టిన యేసు ప్రభువును నీ హృదయంలోకి ఆహ్వానించు. అర్థమైందా? యేసు ప్రభు బలవంతంగా వచ్చేవాడు కాదు, బలవంతంగా వచ్చేవాడు దొంగ, దోచుకునేవాడు సైతాన్. పిలిస్తే వచ్చేవాడు యేసు ప్రభు, పిలువని ఆయన రాడు. అర్థమైందా? యేసయ్యా నా హృదయంలోకి రా, నేను పాపిని, క్షమించనంటే చాలు, యేసు ప్రభు హృదయంలోకి వస్తాడు. అవునమ్మా, ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు బిడ్డ అవుతావో లోకానికి ఎంతో ఆశీర్వాదకరంగా అవుతావు. మొట్టమొదట ప్రభు నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ ద్వారా లోకము దీవించబడుతుంది. అవును, యాకోబు నేను మోసగాన్ని ఒప్పుకోవడం ద్వారా తాను దీవించబడ్డాడు. ఈ రోజుకి ఒక నేషన్ అట్లే ఉండిపోయింది. పాపములు ఒప్పుకోవడం ద్వారా దీవెన ఉంది, పాప క్షమాపణ ద్వారా దీవెన ఉంది. అంతేకాదు 103 కీర్తన గ్రంథంలో నా ప్రాణమా ఆయన చేసిన, నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా ఆయన పరిశుద్ధ సాదాస్తు మరువకు ఆయన, మరువకు ఆయన. దావీదు పాటది, దావీదు అనుభవం అది, మర్చిపోవద్దు. ఏం చేశాడు అక్కడ? మొట్టమొదటి రాసిన మాట, ఆయన నీ దోషములన్నిటినీ, అది రాజ్యం ఇచ్చినావు, పిల్లల్ని ఇచ్చినావు, సైన్యం ఇచ్చినావు, బంగారం ఇచ్చినావు, చెప్పలే, నా దోషములన్నీ క్షమించినాడు. ఇంపార్టెంట్ బ్లెస్సింగ్ ఏంటంటే టు గెట్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్. పాప క్షమాపణ నిజమైన ఆశీర్వాదం. అన్నా మరి కోవిడ్ డబ్బుతో ఇంటికాడ 2 బిల్డింగ్ కట్టుకున్నానే, అది భూ సంబంధమైన ఆశీర్వాదం. అన్నా కోవిడ్ డబ్బుతో బంగారు దండి కొనుక్కున్నానే, అది భూ సంబంధమైన ఆశీర్వాదం. ఆస్తులు, చదువు, డబ్బు, ఇవన్నీ ఏంటివి? భూ సంబంధమైన.
ఈ భూసంబంధ ఆశీర్వాదాల ద్వారా దేవుని రాజ్యంలో మనము చేరలేము. గుర్తుపెట్టుకోండి తమ్ముడు చెల్లి, మనము ఈ భూసంబంధ ఆశీర్వాదాల ద్వారా దేవుని రాజ్యం చేరలేము. అందుకే అన్నాడు, ఒకటి సర్వలోకం సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే. కాబట్టి దేవుని దృష్టిలో భూసంబంధమైన ఆశీర్వాదాలు ఎన్నికైనవి. అందుకే ధనవంతులాదు కూడా చెప్పినాడు, మనుషుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టిలో అసహ్యమైంది. మనుషులందరి దృష్టిలో పేదవాడు, దరిద్రుడు, దీనుడు, దిక్కులేనివాడు, ఆహారం లేనివాడు, అయితే దేవుని దృష్టిలో ఘనమైన వాడిగా ఉన్నాడు. ఎవరు? లాజరు. చూసావా? ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. తల్లు వచ్చండి, కళ్ళు మూసుకోండి, శబ్దం చేయద్దు, అందరూ పలకండి. యేసు ప్రభువా, ఈ క్రిస్మస్ దినాన మీరు నాతో మాట్లాడారు. నిజంగా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నీ బిడ్డగా నన్ను అంగీకరించు. నిజముగా నేను పాపిని, నా హృదయంలోకి రా, నీ బిడ్డగా అంగీకరించు. యేసు ప్రభు నామమున అడుగుచున్నాము, ఆమేన్. అట్లే ఉంటాం, శబ్దం చేయొద్దు. ఎవరైతే యేసు ప్రభు వారి హృదయంలో పుట్టాలని ఇష్టపడుతున్నారో వారు మీ కుడిచి ఎత్తి చూపించారు. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఈరోజు నుండి దేవుని బిడ్డ అయ్యే అధికారాన్ని నేను పొందాలని ఇష్టపడుతున్నాను. దేవుడు నాతో మాట్లాడినాడు, నా పాపాన్ని నిజంగా ఒప్పుకుంటున్నాను అనేవాళ్ళు మాత్రమే మీ కుడిచి ఎత్తి చూపించు. అటు ఇటు చూడొద్దు, కళ్ళు మూసుకో, అటు ఇటు చూడాలి. ఇంకెవరున్నా కనపడతట్టు చేతి చూపించాలా? ఇంకా ఎవరు? సహోదరి, సహోదరి, సహోదరుడా, ఇంకెవరు? సిగ్గుపడద్దు, భయపడద్దు. నిజంగా నువ్వు పశ్చాత్తాపడుతుంటే నీ కుడి చేయి పైకెత్తి చూపించు, నీ కొరకు ప్రార్థన చేస్తా. ప్రతి బలహీనత ప్రభు దగ్గర ఒప్పుకో, క్షమిస్తాడు. ఇంకెవరైనా ఈ క్రిస్మస్ రోజు నువ్వు తీర్మానం చేస్తుంటే నీ తలకు పైగా చేయి చూపించండి, సిగ్గుపడద్దు. ఇంకెవరు పశ్చాత్తాపడి అడుగు, ప్రభు క్షమిస్తాడు. ప్రేమన యేసు ప్రభువా, ఎవరైతే చేతులు ఎత్తినారో వాళ్ళ పరిశుద్ధాత్మ కార్యం జరిగించాలి. మిగతా వారిని కూడా, మమ్మల్ని కూడా దీవించాలి. మీ వాక్కును అందించు. యేసు ప్రభువు నామమున స్తుతించి అడుగుచున్నాము తండ్రి. ఈ సంతోషము నీకు కావాలనా? ఈ సంతోషము, ఈ సంతోషము నేడే యేసు, నేడే యేసు. ఎవరైతే చేతులు ఎత్తినారో వాళ్ళకి ఒక మాట చూడండి. ఇంకా 10 నిమిషాల్లో ముగిస్తాను. యెషయా గ్రంథము 43:25. యెషయా 43:25. అందరూ పలకండి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను. యెషయా గ్రంథం 43:25. దీన్ని బట్టి నీ పాపాలు ఏమైనాయి? వెరీ గుడ్. రాసి పెట్టుకోండి, డేట్ గేట్ చేసుకుని. క్రిస్మస్ రోజున నిజంగా నేను దేవుని బిడ్డనైనాను. ఓకే, రెండో మాట ఇప్పుడు చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. లూకా సువార్త 2:10. అయితే ఆ దూత భయపడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. కాబట్టి ఇక్కడ
ఆ దూత ద్వారా వర్తమానం ఎవరికి వచ్చింది? గొర్రెల. చూడండి, వాళ్ళు జ్ఞానులు కాబట్టి ఆ జ్ఞానులకేమో నక్షత్రం నడిపించింది, ఈ దూత ఏమో గొర్రెల కాపరి. పౌలేమో చూడండి అంతగా హైలీ ఎడ్యుకేటెడ్ ఆయనేమో అన్యజనుల కోసం వెళ్ళాల్సి వచ్చింది. చేపలు పట్టుకునేవాడు పీటర్ ఏమో ఆయన యూదుల కొరకు ఇశ్రాయేల్ కొరకు పోవాల్సి వచ్చింది. చూడండి ఇట్లా దేవుడి పరిచయం ఎట్లుంటుందో. కాబట్టి ఇక్కడ ప్రజలందరికీ కలగబోవు మహాసంత వర్తమానం తీసుకుని వచ్చింది ఎవరు? దూత. కాబట్టి నక్షత్రము దూత ఈ రెండు కూడా ఇక్కడ ఇంపార్టెంటే. ఎవరిని ప్రభు వైపు తిప్పుతారో వాళ్ళు ఆకాశంలోని నక్షత్రాల వలె ప్రకాశిస్తారు. కాబట్టి అది ప్రాముఖ్యమే. ఇప్పుడు ఇంకా కొంచెం ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం ఎందుకు? ఇప్పుడు చెప్పండి, అందరికీ సంతోషం ఎందుకు వచ్చిందంట? చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఎవరైనా రైట్. యేసుప్రభు భూలోకంలో జన్మించడం ద్వారా ప్రపంచానికి అంతా ఏం ఏర్పాటు చేసినాడు? వెరీ గుడ్. ప్రపంచానికి అంతా సంతోషము, రక్షణ, విమోచన, నూతన జీవము, పరసంబంధమైన ఆశీర్వాదాలు, నిత్య స్వాస్థ్యము, ఇవన్నీ కూడా ఆ యొక్క యేసు ప్రభు జన్మించడం ద్వారా మానవునికి ఏర్పాటు చేయబడ్డాయి. యేసు ప్రభు ద్వారా ప్రపంచానికి అంతా సంతోషం కలుగుతూ వచ్చింది కదా. రండి ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైనది. ఇప్పుడు జాగ్రత్తగా వినాలా. ఎవరు పుట్టారు? ముందు కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు, లోక రక్షకుడు పుట్టినాడు కదా. ఇదిగో ప్రజలందరికీ సంతోషం. ఏంటి? రక్షకుడు నీ కొరకు ఒక ఆయన పుట్టాడు. ఆయన ఎవరు? ప్రభువైన రైట్. ఈ పుట్ట గురించి చూస్తున్నాం ఇక్కడ బైబిల్ గ్రంథంలో. చూడమ్మా, ఏనోషు పుట్టాడు. ఏనోషు పుడితే ఏమైపోయింది చెప్పాలా? ఏనోషు పుట్టడం ద్వారా భూలోకంలోని మానవుడు దేవునితో సంబంధం ఏర్పడింది. ప్రేయర్ స్టార్ట్ అయింది. అంతవరకు మానవుడికి దేవునికి సంబంధం లేదు సరిగా. కాబట్టి ఏనోషు పుట్టడం ద్వారా ఇప్పుడు మానవుడు దేవునితో మాట్లాడే అవకాశం ఏర్పడింది. ఎంత అద్భుతం కదా. ఇతడు పుట్టడం ద్వారా లోకంలో మనుషుడు దేవునితో మాట్లాడే అవకాశం ఏర్పడింది. ప్రేమిన వారులారా, నువ్వు పుట్టడం ద్వారా ఎవరైనా ఏ కుటుంబమైనా దేవునితో సహవాసం ఏర్పాటు చేయబడిందా? ఎన్నెన్నో పుట్టినరోజు చేసుకుంటున్నావు. యేసుప్రభు పుడితే లోకానికి అంతా ఆనందం సంతోషం వచ్చింది. నీకు వచ్చింది ఆ సంతోషము. అయితే నువ్వు జన్మించడం ద్వారా ప్రతి జన్మలో ఒక రహస్యం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఎందుకు పుట్టానో దేవుని వాక్యం చూపిస్తుంది. నువ్వు ఎందుకు పుట్టావో దేవుని వాక్యం చూపిస్తుంది. కారణం లేకుండా నువ్వు పుట్టలే. ఒక ఉద్దేశంతో దేవుడు నీకు జన్మనిచ్చినాడు, అది మర్చిపోయినావు. అందుకనే ప్రభు పుట్టినరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి వర్తమానం ఇస్తున్నాడు. ప్రతి పుట్టుకలో ఒక రహస్యం ఉంది. ఏనోషు పుట్టడం ద్వారా మానవుడు దేవునితో సంబంధం ఏర్పడింది. ప్రేయర్ స్టార్ట్ అయ్యింది. ఎంత అద్భుతమైనటువంటిది ఆయన జన్మ. అందరూ మర్చిపోము. అయ్యా ఏనోషు, నువ్వు పుట్టడం ద్వారా మేము ప్రార్థన నేర్చుకోగలుగుతున్నాం. అవునా?
నీవు పుట్టడం ద్వారా ఎవరైనా దేవునితో సంబంధం ఏర్పరచబడిందా? దేవుని నుండి సంబంధం తెగిపోయిందా? ఆలోచించే. దేవునితో సంబంధం ఏర్పడిందా? నీ పుట్టడం ద్వారా సంబంధం తెగిపోతుందా? ప్రతి జన్మలో ఒక రహస్యం ఏంటది? యోనాసు పుట్టడం ద్వారా ప్రార్థన మనుషుడు దేవునితో సహవాసం ఏర్పడింది. ప్రభువా, అందుకే నాకు ఈ జన్మనిచ్చింది, తప్పకుండా నీ చిత్తం నెరవేరుస్తాను. చూడండి, ఆదికాండము 30, ఆదికాండం 30, 29, 32. రూబేను అంటే ఏమంటుంది? నా శ్రమను చూసిన దేవుడు. ఈ పిల్లోడు పుడతానే ఆమెకేం కలిగింది? శ్రమ తొలగిపోయింది. అమ్మా, నువ్వు పుట్టడం ద్వారా ఎవరికైనా శ్రమ ఎక్కువైందా తొలగిపోయిందా? ఆలోచించి. ఒకడు పుట్టాడు, ప్రార్థన ఆరంభమైంది. ఇంకొకడు పుట్టాడు, శ్రమ తొలగిపోయింది. నెక్స్ట్ చదువు అక్కడే. షిమ్యోను అంటే ఏం తెలుసా? ద్వేషము తొలగిపోయింది. ఒక ఆయన పుట్టాడు, ప్రార్థన ఆరంభమైంది. ఒక ఆయన పుట్టాడు, శ్రమ పోయింది. ఇంకొక ఆయన పుట్టాడు, ద్వేషం పోయింది. నెక్స్ట్ లేవి హత్తుకొనుట. ఈ పిల్లాడు పుట్టిన తర్వాత అంతవరకు నువ్వు జబ్బు కళ్ళతో ఉన్నదానివే, నువ్వు అట్లాడదానివే అన్నటువంటి కుటుంబ సభ్యులు ఈ పిల్లగాడు పుడతానే భర్తతో పాటు అందరూ హత్తుకున్నారు. వాళ్ళలో ఐక్యత, ప్రేమ విస్తరించి. అందుకే ఆ కొడుకు పేరు ఏం పేరు పెట్టింది? మొట్టమొదటి కొడుకు పేరు ఏం పెట్టింది? రూబేను. శ్రమపోయిన తర్వాత షిమ్యోను, ద్వేషం పోయిన తర్వాత లేవి హత్తుకున్నారు. కుటుంబం అంతా ఐక్యమైంది ఇద్దరు పుడతానే. నీవు పుట్టిన ద్వారా కుటుంబం రెండైపోతుందా? ఐక్యపరచబడిపోతున్నారా? ఆలోచన చేసుకో, ఆలోచన చేయి. 4వ వాడు యూదా అంటే ఏమని? ఆరాధన. పాటలు వచ్చేసినాయి ఇప్పుడు ఆమెకు. ఇంతవరకు ఏడుపు ఉన్నది, ద్వేషం ఉన్నది, శ్రమలు ఉన్నాయి. ఇప్పుడు ఏమొచ్చేసినాయి ఆమెకు? చూసావా? వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 వర్ణింపలేను వివరింపలేను. కాబట్టి ఇప్పుడు ఒకరు పుట్టిన వెంటనే సంబంధం, ప్రార్థన ఏర్పడింది, శ్రమ పోయింది, ద్వేషం పోయింది, హత్తుకున్నారు, కుటుంబం ఐక్యమైంది, సంతోషమాలతో నిండిపోయినారు. ప్రతి జన్మ వెనక ఒక రహస్యం ఉంటూ వచ్చింది. ఆదికాండము 41:51. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారి అందరినీ నేను మర్చిపోనట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనిషి అని పేరు పెట్టాను. బాధలన్నీ మర్చిపోయేదాన్ని పుట్టాడంట. ఎవరండి? అమ్మా, నువ్వు పుట్టడం ద్వారా బాధలన్నీ పోయినాయి. ఎవరికైనా బాధలు ఎక్కువైనాయా? కోపం వచ్చినా అంటాడు, ఎందుకు పుట్టావురా నాయన అంటుంటారు కదా. దేవుని పిల్లలారా,
ప్రతి పుట్టుక వెనక ఒక రహస్యం. ఏంటి ఇక్కడ? బాధలన్నీ తొలగిపోయినాయ్యా, నా బాధ అంతా మర్చిపోయేటట్టు చేసినాడు. ఏం పేరు? మనిషి. తర్వాత ఎఫ్రాయిము అంటే ఏంటి? అభివృద్ధి. అబ్బా, నీ ఇల్లు, నీ పిల్లలు ఎంత అభివృద్ధి పొందారమ్మా? నీ కుటుంబం అభివృద్ధి పొందిందా? భూసంబంధం కాదు, ఆత్మీయంగా. ఇదే కువైట్ నుండి దాదాపుగా 50 సంవత్సరాల క్రితం అనుకుంటా, 40-50 సంవత్సరాల క్రితం ఇదే కువైట్ నుండి సోడు బాలరెడ్డి గారు ఒక బ్రాహ్మణుని సువార్త చెప్తే నమ్ముకున్నాడు. నమ్ముకొని ఆయన అదే మేల్ నర్సుగా ఉండేవాడు. ఆలోచించాడట, ఈ డబ్బు తీసి పిల్లలు పంపుతున్నా వాళ్ళు దేవునికి దగ్గర అవుతారా? డబ్బు కాదు ముఖ్యం, నా పిల్లలు దేవునికి దగ్గర కావాలి. ఆ ఉద్దేశంతో గవర్నమెంట్ అడిగి నాకు ఎంత డబ్బులు ఇస్తారు ఏంటి, నేను ఇంటికి పోతాను అని డబ్బులు తీసుకొని 4 ఆడపిల్లలేమో, 2 కొడుకులు. చూడండి, కడపకు వచ్చి చిన్నగా ప్రాక్టీస్ ఏర్పాటు చేసుకొని కుటుంబం అంతా 6 మంది మందిరాన్ని నడవడమే. ఊర్లో వాళ్ళ అన్నలకు ఒక్కొక్కరికి 100-150 ఎకరాల పొలాలు. వాళ్ళేమో సంపూర్ణంగా ఉన్నారు, పొలాలు పండించుకుంటారు. ఈయన మందిరం. వాళ్ళు ఎంత ఎగతాలు చేశారో ఆ రెడ్డి గారు. ఆశ్చర్యం ఏంటంటే, ఎప్పుడైతే దేవునింటికి వచ్చినారో దేవుడు దీవించినాడు. దేవుని కొరకు కదా తన పిల్లలు పెంచాలనుకున్నాడు. పెద్దమ్మాయి ఆంధ్ర బ్యాంక్ మేనేజర్, 2వ అమ్మాయి స్టేట్ బ్యాంక్ మేనేజర్, 3వ అమ్మాయి ఢిల్లీలో ప్రొఫెసర్ మెడికల్ హాస్పిటల్, 4వ అమ్మాయి ప్రిన్సిపల్. 2 కొడుకులు ఉన్నారు, ఒకటి ఆస్ట్రేలియాలో ఉన్నాడు. పిల్లరా ఆలోచించు. ప్రభు కొరకు ఆయన ఆశపడ్డాడు. పిల్లలందరూ దీవించబడ్డారు, దేవుళ్ళకి వచ్చినారు. విషయం ఏంటంటే, వాళ్ళ పొలాలన్నీ ఎండిపోయి వర్షాలు లేక అందరూ అమ్ముకొని భోజనానికి కరువు అయిపోయింది వాళ్ళకు. ఆయన చెప్తే నేను వెళ్ళి ఆ ఊర్లో సువార్త అందించడానికి దేవుడు సహాయపడ్డాడు. కనుక మనకు ఇవ్వబడిన శుభ సందేశం ఏంది? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన. రండి ప్రార్థన చేసుకుందాం. మొక్కల నుండి ప్రభుకు అప్పగించుకోండి. ఎన్నో క్రిస్మస్ జరిగిపోయినాయి. యేసయ్య పుట్టినరోజు గురించి ఎన్నో వింటున్నాం. ఈరోజు కూడా విన్నాం. ఈరోజు నేరుగా ప్రభు నీతో మాట్లాడాడు. నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకో. శబ్దం చేయబాకండి. ప్రభువా, నిజమే, నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటా. నేను ఎందుకు పుట్టానో నాకు అర్థమైంది. రక్షించబడ్డాను, దేవుని బిడ్డగా ఉన్నాను. ఇతరులు దేవునితో సంబంధం ఏర్పరచడానికి నేను ఉన్నాను సంగతి మర్చిపోతున్నాను. ఇతరుల బాధలు పోవడానికి, ఇతరులకు ఆ ద్వేషము, ఆ విడిపోయిన కుటుంబాలు ఐక్యపరచుకోవడానికి, సంతోషం కలిగించడానికి నేను పుట్టాను సంగతి మర్చిపోతున్నాను. ఇతరుల బాధలు తీసివేయాలని, ఇతరులు అభివృద్ధి పరచబడాలని ప్రతి పుట్టుకలో ఉన్న సత్యాన్ని తెలుసుకున్నాను. ఈరోజు నేను ఎందుకు పుట్టానో నాకు అర్థమవుతా ఉంది. నన్ను కూడా నీ చిత్తానుసారమైన వ్యక్తిగా సిద్ధపరచు అని ప్రార్థన చేసుకో. దయచేసి అటు చూడకుండా సిస్టర్స్లో ఒకరు